ఈరోజు వ్లాగ్ అయితే నా బర్త్డే వ్లాగ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాదా స్నేహ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. సో ఆల్రెడీ మీరు ఫస్ట్ చూసేసారు కదా, ఇదైతే నా బర్త్డే వ్లాగ్. ఇంతకు ముందు చేసుకున్న బర్త్డేస్ కన్నా ఈ ఇయర్ బర్త్డే నాకైతే చాలా స్పెషల్. ఎందుకంటే మా డాడీ ఉన్నారు కాబట్టి. సో డాడీ ఉన్నారని నేనైతే ఈ బర్త్డే ఇక్కడ చేసుకోవాలని, అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోవాలని నేనైతే ఆర్మూర్కి వచ్చిన. సో ఇదైతే బర్త్డే మార్నింగ్ అన్నమాట. మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయి స్నానం చేసిన. బర్త్డే అంటేనే కంపల్సరీ మ్యాండేటరీ థింగ్ ఇంట్లో పూజ చేసుకోవడం. పెళ్ళికి ముందు అంతగా చేయకపోయేదాన్ని, బట్ పెళ్ళయ్యాక మాత్రం కంపల్సరీ పూజలు అవన్నీ అలవాటు అయిపోతాయి కదా. ఇక్కడ నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసినాను. మంచిగా ప్రశాంతంగా అనిపించింది, ఎందుకో తెలియని పాజిటివ్ అన్నమాట. సో ఇక్కడ యాక్చువల్గా మిడ్నైట్ 12 o'clock నుండి వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, బట్ మర్చిపోయా. 12 o'clockకి మా హస్బెండ్, మమ్మీ, డాడీ అందరూ విష్ చేశారు. షూట్ చేయలేకపోయినా తర్వాత మార్నింగ్ అనిపించింది కొంచెం కష్టమైనా కూడా ఆ వీడియో తీస్తే బాగుండు, మంచిగా ఉండేది మెమొరీ లాగా అని చెప్పి. బట్ ఎనీవే కుదరలేదు. ఇంకా పూజ అయిపోయింది కాబట్టి సో టెంపుల్కి వెళ్ళాలి. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళడానికి అందరం రెడీ అయిపోయాము. థ్యాంక్ యూ తల్లి. ఉమ్మట ఇవాళ ఎవరిది బర్త్డే? మమ్మీదేనా? టెంపుల్కి వెళ్ళే ముందు ఇట్లా మమ్మీ డాడీ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఈ బర్త్డే చాలా స్పెషల్ అని చెప్పాను కదా. ఎప్పుడో చిన్నప్పుడు అనుకుంటా, అంటే నాకు అంతగా గుర్తులేదు. మా డాడీ ఉన్నప్పుడు నా బర్త్డే వచ్చిందంటే మళ్ళీ ఇన్ని ఇయర్స్కి డాడీ ఉన్నప్పుడు వచ్చింది బర్త్డే. అందుకే కంపల్సరీ నేను ఆర్మూర్ వెళ్ళాలి, అక్కడే సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాను. మీలో చాలా మందికి ఇదంతా సిల్లీగా అనిపించవచ్చు, బట్ నాకైతే ఇది ఒక ఎమోషనల్ అండ్ స్పెషల్ అండ్ హ్యాపీ మూమెంట్. ఎందుకో తెలీదు, మా డాడీ అని గుర్తు రాగానే ఫస్ట్ అయితే నేను చాలా ఎమోషనల్ అయిపోతాను. చిన్నగా ఉన్నప్పటి నుండి డాడీ ఫారెన్ వెళ్తున్నారు. చిన్నగా ఉన్నప్పుడు అంత తెలియలేదు మిస్ అయిపోతున్నాం అని. బట్ ఎప్పుడైతే నా పెళ్ళి అయిపోయిందో నేను నాకు జరిగిన ఎవ్రీ స్పెషల్ మూమెంట్స్లో మా డాడీ ప్రెజెన్స్ అయితే చాలా మిస్ అయ్యాను. మెయిన్గా నా పెళ్ళికి. అండ్ పెళ్ళి తర్వాత అద్వి పుట్టినప్పుడు తొట్లకు, ఇంకా అద్వి ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, ఎప్పుడు కూడా అసలు మా డాడీ లేరు. అదొక్క ఆ బాధ అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది నాకు. బట్ ఎనీవే ఏదైనా యాక్సెప్ట్ చేయాలి. హ్యాపీగా ముందుకెళ్ళడమే కదా లైఫ్ అంటే. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. మేము ఏ టెంపుల్కి వచ్చినామంటే లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ నుండి మనమైతే దేవుడి దర్శనంకి వెళ్తుండే. బట్ ఇప్పుడు ఇట్లా వెళ్ళనియట్లేదు, వేరే రూట్ చేసిర్రు. అండ్ ఇక్కడ టెంపుల్ మనం దేవుని దర్శనం చేసుకునే కన్నా ముందు ఇక్కడే కొబ్బరికాయలు కొట్టాలి, పైన ఎక్కడ కొట్టనివ్వరు. ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమికి ఇక్కడ 3 days జాతర జరుగుతుంది. అదైతే చాలా అంటే చాలా బాగుంటుంది, ఫుల్ రష్ ఉంటారు. అండ్ అప్పుడు మనం దేవుణ్ణి చూడడానికి కూడా 8-9 hours కూడా టైం కూడా పడుతుంది, ఎందుకంటే అంత పెద్ద క్యూ, అంతమంది జనాలు వస్తారు. అండ్ ఆల్సో ఎవ్రీ సాటర్డే ఈ గుట్టకి చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి కదా, అక్కడ నుండి ఇంకా హైదరాబాద్ నుండి కూడా కొంతమంది నడుచుకుంటూ వస్తారు, ఎందుకంటే అనుకున్న కోరికలు నెరవేరితే. అండ్ ఈ దేవుడు చాలా పవర్ఫుల్. అండ్ ఇక్కడ ఎవ్రీ సాటర్డే, సండే అన్నదానం కూడా పెడతారు. సాటర్డే అయితే చాలా అంటే చాలా రష్ ఉంటారు. అప్పుడు కూడా మనం దర్శనానికి 4-5 hours అట్లా టైం కూడా పడుతుంది. మనం గుట్టపైకి రావడానికి 2 ways ఉంటాయి. ఒకటేమో స్టెప్స్ ఉంటుంది, అండ్ ఇంకొక సైడ్ మొత్తం రోడ్ వే ఉంటుంది. ఒకసారి మేము వచ్చినప్పుడు, అంటే ఇక్కడ మేము పండగ చేసినాం, అప్పుడైతే మమ్మీ డాడీ వాళ్ళు మెట్టుకు ఒక కొబ్బరికాయ కొట్టిర్రు. ఇక్కడ నేను డాడీ అయితే కొబ్బరికాయ కొట్టేసినామా. అండ్ మా అమ్మ అయితే ఇక్కడ మొక్కుతుంది. అద్విని కూడా అట్లా అమ్మమ్మ మొక్కినట్టు మొక్కవే అంటే మంచిగా కూర్చుంది. కూర్చున్న తర్వాత అందరు చూస్తున్నారని చూడకు నేను మొక్కను పోవాను అన్నది. దాని తర్వాత ఇంకా డాడీ కూడా మొక్కేసిండు. అందరం మొక్కిన తర్వాత ఇంకా ఇప్పుడు మేమైతే క్యూలో నిల్చోవాలి. క్యూ అయితే చాలా పెద్దగా ఉండే. ఇక్కడ మా అద్వి ఇంకా మా డాడీ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అసలు నాకైతే చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అద్వి మా డాడీతో ఆడుకున్నప్పుడు, చిన్నప్పుడు మనం మన పేరెంట్స్తో ఆడుకున్నాం అనుకుంటాం, బట్ అసలు గుర్తుంటుంది కదా ఎట్లా ఆడుకున్నామో అని. బట్ ఇక్కడ మా డాడీ మా అద్వైతని ఆడిస్తూ ఉంటే అదొక తెలియని హ్యాపీనెస్. ఎప్పుడైతే డాడీ దుబాయ్ నుండి వచ్చారో అప్పటి నుండి అద్వైత ఎప్పుడైనా మేము కలిసినప్పుడు డాడీ మేము అద్వైతకు తినిపించడము, వాటర్ అయితే వాటర్ డాడీయే తీసుకొచ్చి అద్వైతకు తాగించడము, ఏదైనా ఫ్రూట్ కావాలి అంటే తనే కట్ చేసి మంచిగా పీల్ చేసి నీట్గా తినిపించడము.
తాత మన్మరాలన్నకే బాండింగ్ ఉంటుంది కదా. నేను కూడా మా తాత వాళ్ళతో అసలు ఇట్లా ఆడుకున్నానో లేదో కూడా నాకు తెలీదు. బట్ వీళ్ళిద్దరు ఆడుకుంటా ఉంటే ముచ్చటగా ఉంటుంది నాకైతే. ఇంకా ఇందాక మేము దర్శనం లైన్కి పట్టే ముందు అద్వైతకి ఐస్ క్రీమ్ కనిపించింది. నాకు ఐస్ క్రీమ్ కావాలంటే డాడీ కొనిచ్చిర్రు. అక్కడ చుట్టుపక్కల కోతులు ఉంటాయి అని భయపెట్టిస్తే పాపం టకటక తినేసింది. ఇంకా అందులో మా చెల్లి కూడా కొంచెం తినేసింది. అండ్ ఇది దర్శనానికి వెళ్ళే గేట్ దగ్గర అన్నమాట. అట్లా పసుపు కుంకుమ వేసి మనం నామాలు పెట్టాలి. అండ్ ఇక్కడ అద్వైత మంచిగా ఆంజనేయ స్వామికి మొక్కుతుంది. ఇక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే, మా మమ్మీ మంచిగా మొక్కు, నేను చదువుకోవాలి, మంచిగా స్కూల్కి పోవాలి అని మమ్మ అనగానే ఒక లుక్ ఇచ్చింది బొమ్మకి. నేను చదువుకోవన్నా, స్కూల్కి పోవన్నా అని. ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళమంటే అస్సలు వెళ్ళను అంటది. బట్ చూడాలి ఫ్యూచర్లో ఏం చేస్తుందో. 2 hours తర్వాత మా దర్శనం అయితే అయిపోయింది. లోపల ఫొటోస్ వీడియోస్ ఏం తీయనియరు. బయటికి వచ్చాక ఇట్లా సెల్ఫీ వీడియో తీసుకున్నాం. అండ్ సాటర్డే సండే అక్కడే లంచ్ పెడతారు. మేమైతే అక్కడే లంచ్ చేసేసినాం. బర్త్డే అని మా డాడీ మా పేరు పైన డబ్బులు డొనేట్ చేశారు. ఆ స్లిప్ అద్వి తీసుకొని వచ్చింది. ఎవరిది? నా పుట్టినరోజు. థ్యాంక్ యూ తల్లి. మంచిగా దర్శనం చేసుకొని తిని ఇంటికి వచ్చేసాము. అండ్ ఈ ఈవినింగ్ 7 o'clockకి మా హస్బెండ్ కూడా వచ్చారు హైదరాబాద్ నుండి ఆర్మూర్కి. అండ్ నేను వచ్చిన తర్వాత కేక్ కట్ చేసామన్నమాట. అండ్ అద్వైత కేక్ని చూసి ఎంత ఎగ్జైట్ అయిందంటే, అండ్ ముందు నుండి కూడా ఇది నీ బర్త్డే కాదు నా బర్త్డే, ఎవరైనా మమ్మీలు బర్త్డేలు చేసుకుంటారా అని అంటనే ఉంది. ఆ కేక్ చూసినప్పటి నుండి మమ్మీ ఈ కేక్ నువ్వు కట్ చేయకు, చిన్న పిల్లే కట్ చేయాలి సరేనా అని భలే బుజ్జగించింది. యాక్చువల్గా అద్వికి కూడా వేరే డ్రెస్ వేద్దాం అనుకున్నా. బట్ అస్సలు కోఆపరేట్ చేయలేదు. నాకు ప్యాంట్ టీషర్టే ఉండని అని ఏడ్చింది. ఇంకా అందుకే ఆ డ్రెస్సే ఉంచేసిన. మంచిగా పిక్స్ తీసుకుందాం అనుకున్నా అద్వితో, బట్ కుదరలేదు. అండ్ ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాము. నాకంటే బాగా ఎగ్జైట్మెంట్ తోటి అద్వైతనే ఉంది. ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేయాలి, ఎప్పుడెప్పుడు తినేయాలి అని చెప్పి. అండ్ కేక్ కట్ చేస్తున్నప్పుడే ఆల్రెడీ కొంచెం తినేసింది అద్వైత. ఇంకా ఫస్ట్ అయితే నాకు పెట్టవే అంటే ఫస్ట్ వాళ్ళ డాడీకి పెడతా అంటుంది. నేనైతే బలవంతంగా నేనే పెట్టించుకున్నా. అఫ్ కోర్స్ అమ్మాయిలందరూ డాడీస్ గర్ల్సే ఉంటారు కదా, నేను కూడా అంతేలేండి. అండ్ ఇక్కడ నేను మా హస్బెండ్ నాకు కేక్ పెట్టారు. అండ్ పూస్తా అంటే నేనైతే వద్దని చెప్పిన. ఇంకా దాని తర్వాత మా డాడీతో పెట్టించుకుంటే నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే 10 years తర్వాత వచ్చిన మూమెంట్ ఇది. ఇంకా మా మమ్మీకి అయితే హెల్త్ అస్సలు బాగాలేదు. అప్పుడే హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చింది సిలైన్స్ పెట్టించుకొని. మేము వెళ్ళినామని చెప్పి యాక్టివ్గా ఉండడానికి చాలా ట్రై చేసింది. అంత హెల్త్ బాగాలేకపోయినా నేను వెళ్ళినప్పటి నుండి అద్వైతనైతే మొత్తం మమ్మీయే చూసుకుంది. అంటే తినిపించడము, బాత్ చేయించడము, వాష్రూమ్ వెళ్ళినప్పుడు చూసుకోవడము, అవన్నీ ఎంతకైనా మనకు పేరెంట్స్ చేసినట్టుగా అసలు ఎవరూ చేయరు. అందులో మన మదర్ అయితే లీడ్ రోల్ మనకు. ఇప్పుడైతే మా చెల్లి పాపం కేక్ అదే తీసుకొచ్చింది. ఏంటో అక్క చెల్లెల ప్రేమలు అయితే పెళ్ళయ్యే అక్కకో చెల్లికో పెళ్ళైపోతేనే బయటపడతాయి కదా, అదైతే నాకు ఇప్పుడు నిజం అనిపిస్తుంది. ఇంతకుముందు ఎంత కొట్టుకునేటోళ్ళమో ఇప్పుడు అంత ప్రేమగా ఉంటున్నాము. అండ్ వీళ్ళంతా మా అద్వైత ఫ్రెండ్స్. మా అద్వైత అయితే మాతో సంబంధం లేదన్నట్టే బిహేవ్ చేస్తుంది. పాపం వాళ్ళ కేక్ పెడితేనే వీడియో తీయాలి జరగవే అంటే కూడా జరుగుతలేదు. ఆ కేక్ పైన చిన్న చిన్న చాకోస్ ఉన్నాయి, అవి తీసుకుంటూ తినేస్తుంది. అండ్ ఇక్కడ మా ఆయన నాకైతే సర్ప్రైజ్ ఇచ్చాడు. లాస్ట్ వీక్ మేము జ్యువెలరీ షాప్కి వెళ్ళినాము. మా హస్బెండ్ నేను బ్రాస్లెట్ చేంజ్ చేసుకుంటా సిల్వర్ది, నువ్వు కూడా రా అంటే వెళ్ళాను. అండ్ అక్కడికి వెళ్ళేదాకా కూడా సీరియస్గా నాకు తెలియదు మా హస్బెండ్ నాకు ఇయర్ రింగ్స్ కొంటున్నాడు అని చెప్పి. బట్ నాకైతే ఇవి చాలా నచ్చినాయి. ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత డిన్నర్కి వెళ్ళినాము. నైట్ టైం లైట్స్తో అంబియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. అక్కడ కొన్ని వీడియోస్ పిక్స్ తీసుకొని ఫుడ్ని బాగా తినేసి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నా బర్త్డేకి విష్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అక్కడ దిగిన పిక్స్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. నా డ్రెస్ ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బర్త్డేకి మా మమ్మీ గిఫ్ట్ చేసింది ఆ డ్రెస్, నాకైతే బాగా నచ్చింది. ఇంకా వీడియో ఈ రోజుకి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్ గైస్.